సిసిసి మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. సెల్ 9490367744. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367744. నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రెగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం. స్వయంగా పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ జీబీజీ అశోక్ కుమార్. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు హాజరు కానున్న 19,794 మంది విద్యార్థులు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు. హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు. ఓటు బ్యాంక్ కోసం జాతీయ భద్రతతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీ పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ చొరబాటుదారులకు స్వర్గధామంలా మారడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంపైనే కాకుండా యావత్ దేశంపైన పడుతుందని చెప్పారు. ఈస్ట్ మిడ్నాపూర్లోని కాంతీలో బుధవారం నాడు జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ రాష్ట్రంలోని 42 లోక్సభ సీట్లలో 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్ బీటలు వారుతుందని, రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనను సాగనంపేందుకు ఇది సంకేతమవుతుందని అన్నారు. రామకృష్ణ మిషన్ భారత సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమిత్ షా త్రోసిపుచ్చారు. సేవకు నైతికతకు కట్టుబడిన సంస్థలను టీఎంసీ తన ఓటు బ్యాంక్గా కాపాడుకునేందుకు బెదిరిస్తుందని అన్నారు. భారత సేవాశ్రమ్ సంఘ్ లేకుంటే బంగ్లాదేశ్లో ఒక భాగంగానే పశ్చిమ బెంగాల్ మిగిలిపోయేదని, ఆ వాస్తవం మమతా బెనర్జీకి తెలియకపోవచ్చని కూడా అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కూతురు, మనవడు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టింటుకలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రేవంత్. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించేనని రేవంత్ చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో నీటి సమస్యలు తీరాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ అన్నారు. భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
బుధవారం సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఎదుటకు వచ్చింది. నిజాలను తొక్కిపెట్టి బెయిల్ కోసం ట్రయల్ కోర్టును సోరెన్ ఆశ్రయించారని బెంచ్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సోరెన్ మచ్చలేని వ్యక్తి కాదని పేర్కొంది. సోరెన్ చాలా విషయాలను దాచారని పేర్కొంది. అయితే ఈ పిటిషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఈ పిటిషన్ డిస్మిస్ చేయవలసి ఉంటుందని సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్కు వెకేషన్ బెంచ్ సూచించింది. జార్ఖండ్ ట్రయల్ కోర్టులో మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని సదరు బెంచ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా వెకేషన్ బెంచ్ ప్రస్తావించింది. అంతేకాదు కేజ్రీవాల్ వ్యవహారంలో హేమంత్ సోరెన్ వ్యవహారంలో ఉన్నత వ్యత్యాసాన్ని వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా విపులీకరించింది. ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. మరో 2 రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని కూడా సూచించారు. వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ప్రభావం ఉండదని పేర్కొన్నారు. 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో 2 దశలు పూర్తయితే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5 విడతల పోలింగ్ ముగిసింది. 6వ విడత పోలింగ్ ఈ నెల 25వ తేదీన జరగనుంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల సమరంలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలతో పాటు హర్యానాలోని 10 లోక్సభ స్థానాలకు 6వ విడతలో పోలింగ్ జరగనుంది. ఈ 58 లోక్సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న ఇండియా కూటమి ఈ 58 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటే అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీని ఓడించి ఇండియా కూటమి తన సత్తా చాటితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మెజార్టీ ఫిగర్కు ఇండియా కూటమి చేరుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కార్టూన్. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా చర్యలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతా చర్యలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్వయంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంత్ తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సిఆర్పిసి పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లుగా ఏలూరు రేంజ్ ఐజీ వెల్లడించారు.
పటిష్టమైన 3 అంచెల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్లు, 24 గంటలు పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీటీవీ కెమెరాల్లో ప్రత్యేక నిఘా, స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అశోక్ కుమార్ అందజేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్కి నలువైపులా పోలీస్ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ ఉండాలని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓ జి నరసింహులు అన్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నరసింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు, విద్యా, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ రెండో సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ కింద 14,788 మంది, ఒకేషనల్ కింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం జనరల్ కింద 3,624 మంది, ఒకేషనల్ కింద 581 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు ఐడి కార్డులతో పరీక్షకు గంట ముందుగా హాజరు కావాలని కోరారు. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పరీక్షా సమయానికంటే 1 గంట ముందు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని కోరారు. నిరంతరాయంగా విద్యుత్ ఉండేలా చూసుకోవాలని, మొబైల్ ఫోన్లు, క్యాల్కులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి అనుమతి లేదని తెలిపారు. ఆర్ఐఓ నరసింహం మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9492226232 ఏర్పాటు చేశామని తెలిపారు. ఫ్లయింగ్ స్కాట్ టీమ్ 1, సిట్టింగ్ స్కాట్ టీమ్ 1 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగే విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, పి జాన్సన్ రాజు, ఏపీవి, డిసిఎల్, ఎన్వి ప్రసాద్, రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ పరీక్షలకి హాజరవుతున్నారండి. మరి ఈ ఎగ్జామినేషన్ కమిటీకి, డిప్యూటీ ఎగ్జామినేషన్ కమిటీకి మరి చైర్మన్గా గౌరవ కలెక్టర్ మేడం గారు ఉంటారండి. ఆర్ఐఓ కన్వీనర్గా ఆర్ఐఓగా నేను ఉంటానండి. తర్వాత మాకు డిఈసి మెంబరు ఎస్ సత్యనారాయణ గారిని, డిఈసి 1 మెంబరు వీరండి. ఈయన ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వూరండి. తర్వాత వి శ్రీనివాసరావు గారండి ఇంకో డిఈసి మెంబరు. జాతీయ ఉపాధి హామీ పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, పనిదినాలు, తాగునీటి సరఫరా, వేసవిలో విద్యుత్ సరఫరా, లా అండ్ ఆర్డర్, ఓట్ల లీకం ప్రక్రియ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర ఇతర ప్రాధాన్యత అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ జవహర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనుల్లో పురోగతి కనబరించాలన్నారు. పనిదినాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. ప్రధానంగా జిల్లాలో పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో
తాగునీరు సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. అదేవిధంగా వేసవి దృష్ట్యా విద్యుత్ సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో బాణాసంచా అమ్మకాలు నిషేధించాలన్నారు. బాణాసంచా తయారీ విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు జరపకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంతో వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి సౌజన్య, ఏపీఈ పీడీసీఎల్ జి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ శ్రీనివాస్, కాకినాడ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి హింసలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్నికల అనంతరం హింసా నివారణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ఇతర ఇళ్లతో పాటు టిడ్కో అపార్ట్మెంట్లను తనిఖీలు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని 22 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానంగా ఉన్న వ్యక్తులను ఐరిస్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ దొర్రాజు మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. మనం ప్రశాంత వాతావరణంలోనే వెళ్ళిపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ తర్వాత కూడా మన వైపు నుంచి మన ఏరియాలో ఇప్పుడు ఎలాగ ఉన్నామో మన రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏ చిన్న చెదురుమదురు ఘటన కూడా రిపోర్ట్ అవ్వాలి. ఆ రోజు మనకి మన దగ్గర మండపేటలో ఉన్న ఏదో చిన్న ఘటన రిపోర్ట్ అయింది, కానీ మన దగ్గర అది కూడా లేదు. కాబట్టి అదే విధమైన దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏ ఇబ్బంది లేకుండా మనం ఇక ముందు కూడా ఇదే మంచితనాన్ని, ఇదే ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తారని మీ వైపు నుంచి కూడా ఆ సహకారం నాకు కావాలని చెప్పి కోరుకుంటూ, రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఆర్యాపురంలో వెంచేసి ఉన్న సత్యనారాయణ స్వామి వారి త్రయాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రమా సత్యనారాయణ స్వామి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. చక్రస్థానం, పూర్ణాహుతి నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ఊంజల్ సేవలు చేశారు. గ్రేడ్ 1 కార్యనిర్వహణ అధికారిని కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరదలయుగే శంఖదండోదదానం మేఘశ్యామం సుమనిమకుటం వేద కౌసేజవాసం ధ్యాయేద్దేవం విదితనుజం సూత్రవత్యాసమే. ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో ఇంటర్మీడియట్ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటర్ సమావేశం జిల్లా కలెక్టర్ జె నివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 7,915 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎటువంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులతో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల
పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లన్నింటినీ పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశించారు. వేసవి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్లు, డిఎం&హెచ్ఓలకు సూచించారు. అలాగే పరీక్ష సమయంలో అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఏపీఈపీ, డీసీఎల్ అధికారులను కోరారు. విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరేందుకు వీలుగా ఆయా రూట్లలో బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మొత్తం 22,393 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచర్ల దేవానందంపై దాడి జరిగింది. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య నగర్లో దారుణం చోటు చేసుకుంది. మెయిన్ రోడ్ శ్రీనివాస చికెన్ సెంటర్ ఎదురుగా రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి కంచర్ల దేవానందంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి కారణంగా అపస్మారక స్థితిలో రక్తం మడుగులో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం. స్వయంగా పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్, సప్లిమెంటరీ పరీక్షలు హాజరు కానున్న 19,794 మంది విద్యార్థులు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు, హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. సెల్ 9490367744. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367774.